ఏంటమ్మా నీ రూల్స్ వంక నువ్వే అంత తదేకంగా చూస్తున్నావు? మేము ఈ రూల్స్ తప్పుతామేమోనని భయపడుతున్నావా అమ్మా? లేదు కళ్యాణి, ఒకప్పుడు నా జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడిన ఈ సూత్రాలు మళ్ళీ నన్ను ఎక్కడ ఓడిపోయాలో చేస్తాయోనని భయపడుతున్నాను. అమ్మా, ఆ అరుంధతి అన్న మాటల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. తనకంత సీన్ లేదు. అరుంధతి గురించి నీకేం తెలుసే? తానెంత మొండిదో నాకు మీ అమ్మకే తెలుసు. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోదు. కానీ ఇప్పుడిలా 25 ఏళ్ల తర్వాత మీ అమ్మతోనే పోరాటానికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. తనలా మారటానికి కారణం మన కుటుంబమే. నిజానికి అరుంధతి చాలా మంచిది, కానీ ఏం చేస్తాం, అన్నిసార్లు టైం మనది కాదు కదా. కొన్నిసార్లు మంచి చెయ్యాలని చూసినా అది చెడుగానే కనిపిస్తుంది. అమ్మా, బాధపడొద్దని చెప్తున్నాను కదా. కాలం కలిసి రానప్పుడు తాడును పట్టుకున్నా అది పామై కాటేస్తుందంటారు. ఇప్పుడు మన విషయంలోనూ అదే జరుగుతుంది. ఇన్ని రోజులు తనెక్కడున్నా నన్ను అర్థం చేసుకుంటుందన్న ఆశ ఉండేది. కానీ అరుంధతిని చూస్తుంటే ఆ ఆశ కూడా చచ్చిపోతుందేమోననిపిస్తోంది. నా ఇంట్లో నవ్వుతో అడుగు పెట్టాల్సిన అరుంధతి ఇలా శత్రువులా అడుగు పెట్టింది. నన్ను వదినా అని పిలవాల్సిన నోటితో నాకు వార్నింగ్ ఇచ్చెళ్ళింది. అసలే నా మీద కోపంగా ఉన్న అరుంధతి ఇప్పుడు తోక తొక్కిన పాములా పగబడుతుందని నాకు చాలా కంగారుగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇక ఈ రోజుతో ఈ ఇల్లు మీదే. మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామని చెప్తే స్లాట్ బుక్ చేసి మీకు కబురు చేస్తాను. అలాగే, వస్తానండి. మంచిది. థ్యాంక్ యూ మేడం. ఏం చేద్దాం వికీ? ఏం చేయాలో నాకు తెలియదు రేఖ, కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. మమ్మీని ఇంతలా బాధ పెట్టిన ఆ కృష్ణమ్మని ఊరికి వదలకూడతాం. ఆ కృష్ణమ్మ చెంప చెల్లుమనేలా టిట్ ఫర్ టాట్ ఇస్తేనే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా, ఏంటి టిట్ ఫర్ టాట్ అంటున్నారు? ఆ కృష్ణమ్మని ఎలా దెబ్బ కొట్టాలో అని ఆలోచిస్తున్నామమ్మా. ఏం అక్కర్లేదు. ముందు మీరిక్కడ బిజినెస్ ఎలా చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అది కాదమ్మా, నిన్నింత బాధ పెట్టింది ఆ కృష్ణ తులసిని తెలిసాక సైలెంట్గా ఎలా ఉండమంటావు? విక్కీ, నేను చూసుకుంటానని చెప్పాను కదా. మిమ్మల్ని రూల్స్ పెట్టి పెంచిందే మీకే ప్రాబ్లం రాకూడదని. అలాంటిది నా వల్లే మీకు ప్రాబ్లమ్స్ ఎలా రానిస్తాను? అరుంధతికి కోపం ఉంది మీ మీద కాదు, నా మీద. అనవసరంగా మీరు కలగచేసుకొని ఇద్దరి మనుషుల మధ్య గొడవని 2 కుటుంబాల గొడవగా మార్చొద్దు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను అరుంధతితో యుద్ధం చెయ్యాలనుకోవడం లేదు. మా ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాను. తనని ఓడించి గెలిస్తే గొప్పదాన్నవుతానేమో. అదే అరుంధతి మనసు మార్చితే
తనకి బంధువునవుతాను. తనను ఎలా ఎదుర్కోవాలో, తన మనసు ఎలా మార్చుకోవాలో నేను చూసుకుంటాను. రమ్య, 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 ఏమైందండి? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆను. ఆ, అవును అన్నట్టు నా కొడుకు ఎక్కడా? రాజా, కుమార్ రాజా. ఏంటన్నా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? మీ నాన్న శేఖర్ ఈ రోజు నుంచి లక్కీ శేఖర్ అవబోతున్నాడు. లక్కీ శేఖరా? అవును రమ్య, 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నా కల త్వరలో నెరవేరబోతోంది. నేను వదిలించుకున్న ఆ కృష్ణ తులసి ఎప్పుడెప్పుడు ఓడిపోతుందా అని ఇన్నాడు ఎదురు చూశాను. ఆ దేవుడికి కూడా నా మీద జాలి కలిగినట్టుంది. అందుకే ఆ కృష్ణమ్మకి సరైన మొగుణ్ణి పంపించాడు. అంటే పెద్దమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా నాన్న? మీ పెద్దమ్మ పెళ్లి చేసుకోవడం కాదు రాజా, మీ పెద్దమ్మ అంతు చూడ్డానికి వచ్చింది. మీ అత్త అరుంధతి. ఏంటి, ఇన్నేళ్ల తర్వాత మన ఊరొచ్చిందా? ఎందుకండి? మొన్న అమ్మవారి గుళ్ళో శిక్ష పడిన ఆ విక్కీ ఎవరో తెలుసా? ఎవరు? అరుంధతి కొడుకంట. ఆ విక్కీ అంటే అరుంధతికి ప్రాణం అంట. విక్కీని కృష్ణమ్మ శిక్షించిన విషయం తెలిసిన వెంటనే రాజస్థాన్ నుంచి ఆగమేఘాల మీద ఏలూరికి వచ్చేసిందంట. అసలే కృష్ణమ్మ అంటే పడని అరుంధతి తన కొడుకు జోలికొస్తే ఊరుకుంటుందా? ఇంటికెళ్ళి గొడవ పెట్టుకొని రచ్చ రచ్చ చేసి వచ్చిందంట. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది రమ్య. ఒక్కసారి కూడా ఓడిపోని కృష్ణమ్మ ఇక నుండి అనుక్షణం అరుంధతి చేతిలో ఓడిపోతూనే ఉంటుంది, నన్ను గెలిపిస్తూనే ఉంటుంది. కంగ్రాట్స్ నాన్న, కంగ్రాట్స్. మొత్తానికి నీ కల నీ వల్ల కాకపోయినా మా అత్త అరుంధతి వల్ల నెరవేరుతుందన్నమాట. అమ్మా, ఆ స్వీట్స్ అందుకో. నువ్వు స్వీట్ తిని ఈ ఆనందాన్ని పంచుకో నాన్న. అయ్యగారు, చెరిబాబు వచ్చేసినట్టున్నారు. బాబెక్కడ్రా? అంటే సార్ బాబు గారు. బాబు అది ఎయిర్పోర్ట్ దగ్గర. ఎయిర్పోర్ట్ దగ్గర? చెప్పరా, ఏమైందిరా? నా నోటితో నేను చెప్పలేను సార్. అయ్యగారు, చెరిబాబు ఆ కార్లో వచ్చినట్టున్నారు. డాడ్, హాయ్ రా. బ్లెస్ మీ డాడ్. గాడ్ బ్లెస్ యూ. గర్ల్స్ కమ్ ఆన్, లెట్స్ గో. ఆగరా. కమ్ ఆన్ డాడ్. రే, ముందా సౌండ్ ఆపు.
హే గర్ల్స్ కమ్ ఆన్ వెల్కమ్ టు మై హోమ్. చెర్రీ, నువ్వు ఇండియాకి తిరిగి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనందరం కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు కదా. yes yes. రే చెర్రీ, నువ్వు ఒక్కడివే వస్తావు అనుకుంటే మళ్ళీ వీళ్ళంతా ఏంట్రా? డాడ్, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ నాతో కాకుండా ఇంకెక్కడుంటారు డాడ్? అంటే అమెరికా వెళ్ళా నువ్వు ఇంకా మారలేదా? నేను ఆకాశం లాంటి వాడిని డాడ్. ఎక్కడికి వెళ్ళినా నేను ఒకేలా ఉంటాను. చాలే ఆపు. నువ్వు అమెరికా వెళ్తే బాగుపడతావు, బాధ్యతగా ఉండటం నేర్చుకుంటావని ఆశపడ్డాన్రా. కానీ నువ్వు మాస్టర్స్ చేసి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళావో అలాగే తిరిగి వచ్చేసావు. నువ్వు జయసింహ కొడుకువిరా. కొంచెమైనా సీరియస్నెస్ లేకపోతే ఎలారా? ఇలా అమ్మాయిల్ని ఫ్రెండ్స్ అంటూ వెనకేసుకొని జులైలా తిరిగితే నలుగురు ఏమనుకుంటారా? డాడ్, మనం బతుకుతుంది మన కోసం, నలుగురు కోసం కాదు కదా డాడ్. నలుగురి కోసం కాకపోయినా నలుగురిలో ఉంటున్నాం కదా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. వాడి రెస్పాన్సిబిలిటీస్ వాడికి తెలుసు అంకుల్. యూ డోంట్ వరీ. చెర్రీకి మేమందరం పొగడ్డం ఇష్టం, మా అందరికి వీడితో ఫ్రెండ్షిప్ ఇష్టం. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. మా డాడ్ ఎప్పుడు అలాగే అంటారు కానీ కమన్ గర్ల్స్ లెట్స్ హావ్ సమ్ ఫన్. అంకుల్, నాకు చిన్న డౌట్. ఏంటమ్మా? చెర్రీ నిజంగా మీ అబ్బాయేనా? అదేంటమ్మా అలా అడిగావు? మీరేమో శ్రీరాముడిలా పద్ధతిగా ఉంటారు, చెర్రీ ఏమో అన్ని అల్లరి వేషాలు వేస్తుంటాడు. మీరిద్దరు నాన్ సింక్ లో ఉంటేనో డౌట్ వచ్చి అడిగాను అంతే. ఇంతలా అమ్మాయిలతో తిరిగే వీణ్ణి ఆ చదువుల తల్లి సరస్వతీదేవి ఎలా కటాక్షించిందో ఏంటో. స్కూల్ని చూసుకుంటా అని చెప్తే తండ్రిగా నా కొడుక్కి బాధ్యత తెలిసిందని పొంగిపోయా. రేపు స్కూల్కి వెళ్ళాక దాన్ని ఎలా మారుస్తాడో అని కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. డాడ్, వస్తున్నా. రేఖ, ఇప్పుడు మనం చూడ్డానికి వెళ్తున్న ల్యాండ్తో పాటు మున్సిపల్ గ్రౌండ్ పక్కనున్న ల్యాండ్ కూడా చూద్దాం. ఇప్పుడు అదెందుకు విక్కీ? ఒక్కసారి బిజినెస్లోకి దిగితే మనకి చాలా గుడాన్లు అవసరం అవుతాయి. కరెక్టే. బయలుదేరదామా? అలాగే అమ్మా. ఏయ్, ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నారు. మీ అబ్బాయి కోసం వచ్చాం. మా అబ్బాయి కోసమా? ఎందుకు? ఎందుకు అని ఏమీ తెలియనట్టు అడుగుతారేంటండి? మీ అబ్బాయి విక్కీ ఊరు అమ్మవారి విషయంలో తప్పు చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా 30 రోజులు అమ్మవారి పరిసరాల్లో సేవలు చేయాలి. ఖామోష్! ఖామోష్! నా కొడుకు ఎక్కడికి రాడు. అలాగంటే కుదరదండి. మా ఊరి కొన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉన్నాయి. ఈ ఊరిలో ఉండే ఎవరైనా పద్ధతులు పాటించాల్సిందే. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఓ, ఇదేనా మా అరుంధతి అత్త కొన్న కొత్తిల్లు? ఏంటి శిక్ష అనుభవించేది? నా కొడుకు తప్పు చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి. అది తప్పని రుజువైతే శిక్షించడానికి కోర్టు ఉంది. అంతేకాని మీ ఇష్టానికి రూల్స్ పెట్టుకుని పాటించమంటే పాటించడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. చూడండి, మీ కొడుకు తప్పు చేశాడు. మేము శిక్ష వేశాం. మీకిష్టం ఉన్నా లేకపోయినా అనుభవించాల్సిందే. గుడిలో పనులు చేయాల్సిందే. నా కొడుకు ఎక్కడికి రాడు, ఏ పనులు చేయడు. వెళ్ళండి. చూడండి, మేము వెళ్ళడం అంటూ జరిగితే మీ అబ్బాయిని తీసుకునే వెళ్తాం. మర్యాదగా పంపిస్తారా లేక మమ్మల్ని తీసుకెళ్ళమంటారా? ఏంటి తీసుకెళ్లేది? ఏంటి తీసుకెళ్లేది?
నా గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం రావాలనుకోకండి. తర్వాత మీరే బాధపడతారు. నువ్వు ఎవరైనా సరే, ఎంత డబ్బు పలుకుబడి ఉన్నా సరే, శిక్ష పూర్తిగానిదే వదలడం కుదరదు. ఇదేంటి మా పెద్దమ్మ అత్తింటికొచ్చింది? అంటే ఏదో జరుగుతుందన్నమాట. రావు గారు, వెళ్ళి అబ్బాయిని తీసుకురండి. నువ్వు కూడా వెళ్ళవే. తీసుకురండి. వదలండి. పదవయ్యా. సారంగపాణి గారు, విక్కీని తీసుకువెళ్ళటానికి వచ్చారా? అవునమ్మా. అవసరం లేదు. అరుంధతి, విక్కీ విషయంలో తప్పు జరిగింది నా వల్లే కాబట్టి ఆ తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. అక్కర్లేదు, అక్కర్లేదు. నువ్వు సరిదిద్దాల్సిన అవసరం లేదు. నా కొడుకుని రాజులా పెంచాను. వాడికి ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. అందులో నీ దయ అస్సలు అక్కర్లేదు. నువ్వు ఎప్పటికీ నా శత్రువే. ఒక శత్రువు చేత సాయం పొందడం అనేది ఈ అరుంధతి డిక్షనరీలోనే లేదు. అవసరమైతే వేళ్ల ముందు తగ్గుతాను కానీ నీ చేత సాయం పొంది ఓడిపోను. అది కాదు అరుంధతి. మా అమ్మ చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అరుంధతి దేవి మాట అంటే మాటే. తన మాటకే కట్టుబడి ఉంటుంది. నువ్వు ఎంత బ్రతివులాడినా మా అమ్మ నిర్ణయం మారదు. ఓహో, అమ్మ అంటుంది నా అత్త కూతురు అంటే నా మరదలు. ఏమో అనుకున్నాను కానీ అరుంధతి అత్త అంటే ఫైరే, తన కూతురు కూడా ఫైరే. కరెక్ట్గా చెప్పావు రేఖ. ఏ సారంగపాణి, నా కొడుకు శిక్ష అనుభవిస్తాడు. అరుంధతి, నేను చెప్పేది ఒక్కసారి విను. వినను. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. సమస్య నా కొడుకుది. సాల్వ్ చేసుకోవాల్సింది కూడా నేనే. మధ్యలో నువ్వు రాకు. విక్కీ, చెప్పమ్మా. ఈ అమ్మంటే నీకు ప్రేముందా? నీ మీద ప్రేమ లేకపోవడం ఏంటమ్మా? నీకోసం ప్రాణవిమ్మన్నా ఇస్తాను. అక్కర్లేదు. ఏ తల్లి తన బిడ్డ చావుని కోరుకోదు. ఇన్నేళ్లలో ఎప్పుడూ నిన్ను ఏదీ అడగలేదు. కానీ ఇప్పుడు అడక్క తప్పట్లేదు. ఈ అమ్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఆ అమ్మవారికి సేవ చేసొస్తావా? చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. సారంగపాణి గారు, నా కొడుకు విక్కీ మీతో పాటు వస్తాడు. తీసుకెళ్ళండి. పదండి. పదండి.
ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. పాపం తను మాలాగా నీ ఫ్రెండ్షిప్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుందా? మీరు నన్ను బాగా హర్ట్ చేస్తున్నారు. హర్ట్ చేయడం కాదు చరణ్, ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. జస్ట్ 1 monthలోగా నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఆగండి. వారాహి గారు లోపలికి రావద్దంటున్నారేంటి? అది మేం పెట్టుకున్న నియమం అండి.